అక్షయ తృతీయ సందర్భంగా బంగారం షాపుల్లో భారీగా రద్దీ పెరిగింది. బంగారం కొనాలనే సెంటిమెంట్తో షాపులకు క్యూ కడుతున్నారు జనం. అక్షయ తృతీయ బంగారం పండుగతో పబ్లిక్ ని ఆకర్షించేందుకు వ్యాపారులు ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటించారు. అక్షయ తృతీయ పెళ్లిళ్ల సీజన్ కలిసి రావడంతో ఇవాళ రేపు సేల్స్ బాగుంటాయని వ్యాపారులు చెప్పారు. అక్షయ తృతీయ సేల్స్, ఆఫర్స్, పబ్లిక్ రద్దీపై మరింత సమాచారం కూకట్పల్లి ముకుందా జ్యువెలరీ నుంచి కల్పన అందిస్తారు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి రోజుగా భావిస్తూ ఉంటారు. ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని చెప్పేసి లక్ష్మీదేవి పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇక చాలా మందికి సెంటిమెంట్ కూడా ఉంటుంది. అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకోవాలని చెప్పేసి, చిన్న గ్రామన కొనుక్కోవాలని వెళ్ళాలని చెప్పేసి చాలా మంది ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు బంగారం షాపులకు క్యూ కడుతూ ఉంటారు. అదే విధంగా బంగారం షాపులకు సంబంధించి కూడా ప్రత్యేక ఆఫర్స్, డిస్కౌంట్స్ తో కూడా ముందుకు వస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం నేను కూకట్పల్లిలో ఉన్న ముకుందా జ్యువెలర్స్ లో ఉన్నాను. ఒక్కసారి కూడా మన బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. అక్షయ తృతీయ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ అంతా వచ్చి బంగారం పర్చేస్ చేస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ముకుందా జ్యువెలర్స్ డైరెక్టర్ నిఖిత గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. బంగారం పండుగ, బంగారం షాపులందరికీ సో ఎట్లా ఉందండి? ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ ఏ విధంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు? ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. అక్షయ తృతీయ అంటే ఒక ఆస్పిషియస్ ఒకేషన్గా ఫీల్ అవుతాము. సో ఏదైనా కొత్త వస్తువు అంటే, ఎస్పెషల్లీ బంగారం కొంటే మంచిది, ఇయర్ అంతా బాగుంటుందని అందరి నమ్మకం. సో మేము కూడా చాలా ఒక 1 month నుంచి ప్రిపరేషన్స్లో ఉంటాం అక్షయ తృతీయకి. అది స్టాక్ పరంగానే కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ పరంగానే కానివ్వండి, మా స్టాఫ్ అందరు కూడా చాలా ఎనర్జైజ్డ్గా, చాలా పొద్దున్న 7 గంటల వరకు వచ్చేసినారు. సో వీఆర్ రియలీ హ్యాపీ అండ్ హోప్ఫుల్. మంచి అందరికీ అనుకున్నట్టు వాళ్ళ బడ్జెట్లో మన దగ్గర దొరికి కొనుక్కొని వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఓకే అండి. అంటే ముఖ్యంగా అంటే నార్మల్ డేస్ తో కంపేర్ చేస్తే ఈ టైంలో కావచ్చు, మనకు ఆ యుద్ధం ఎఫెక్ట్ కావచ్చు, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, బంగారం ధరలో హెచ్చు తగ్గులు చూసాము. ఆల్ టైమ్ రికార్డ్ దాదాపు 1,80,000 క్రాస్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఈ ఇయర్ లోనే చూసాము. సో ఆ టైంలో ఎట్లుండే సేల్స్, ఇక అక్షయ తృతీయ ఆఫర్స్, డిస్కౌంట్స్, సో ఈ టైంలో ఎట్లుంది అండి? రేట్ ఫ్లక్చువేషన్స్ వల్ల అయితే ఎప్పుడు కొనే వాళ్ళు అయితే ఆగరండి. బికాస్ గోల్డ్ అనేది ఇంక ఇట్లా రేట్ పెరిగినప్పుడు ఇంకా అది స్మార్ట్ చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఒక ప్రూఫ్ అవుతుంది. సో చాలామంది ఎవ్రీ అక్షయ తృతీయకి రేట్ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇప్పుడు నెక్స్ట్ అక్షయ తృతీయ డెఫినెట్లీ వాళ్ళ రేట్ కంటే పెరుగుతుంది. సో అదొక స్మార్ట్ చాయిస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. వేరేది ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కొంత గొప్ప నాలెడ్జ్ ఉండాలి. గోల్డ్ ఏంటంటే ఎట్లయినా కొంటే పక్క పెరుగుతుంది. ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి కూడా ఈజీగా అర్థమయ్యే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్గా మనం గోల్డ్ చూసుకోవచ్చు. సో చాలా హ్యాపీగా ఉంది. మా ముకుందా జ్యువెలర్స్ కేపీహెచ్పి షోరూంలో ఇది మా 4th అక్షయ తృతీయ. సో చాలా హ్యాపీగా, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయబోతున్నాము. మీరు చూస్తే చాలా మంది కస్టమర్స్ కూడా ఎప్పటి నుంచో ప్రిపేర్డ్ అయ్యి ఇవాళ చాలా మంది అడ్వాన్సెస్ కట్టి వాళ్ళు డైరెక్ట్ పికప్ కోసం రెడీగా ఉన్నారు. సో యూఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ ఓపెన్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి ముకుందా జ్యువెలర్స్లో. విఏ ఏదైతే తక్కువ 2 to 12% పైన ఫ్లాట్ 20% ఆఫ్ ఉంది. అంటే 9.6% విఏ మాత్రమే వస్తుందండి ఫైనల్లో. సో చాలా మంచి ఆఫర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆఫర్స్ రేపు, దట్ ఇస్ April 20th వరకు మనకి ఉంటుంది ముకుందా జ్యువెలర్స్ అన్ని షోరూమ్స్. అక్షయ తృతీయ అనగానే పొద్దున ఉదయం లేచి ఇంట్లో పూజలు, లక్ష్మీదేవి పూజలు, బంగారం కొండం కావచ్చు, ఇలా బిజీ ఉంటుంది. సో మీ డే ఎట్లా స్టార్ట్ అయింది? అందరిలానే నాది అండి. కానీ ఈరోజు తీసుకుంటే మంచిది అనేసి వచ్చి 2 days ముందే వచ్చి చూసి ఒకటి పక్కకు పెట్టుకొని వెళ్ళాను. ఈరోజు తీసుకోవాలనేసి వచ్చి చూస్తున్నాను. అంటే మీకు ఏమైనా సెంటిమెంట్ ఉంటుందా? అంటే అక్షయ తృతీయ రోజు బంగారం తీసుకుంటే అని చెప్పి చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది. మనీ లేనప్పటికీ గ్రామ్ అన్న తీసుకొని వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అట్లా మీకు ఏమైనా సెంటిమెంట్ ఉందా అండి? అవును, దానికోసమే ఆగాను. అందుకే తీసుకోవడానికని వచ్చాను. సెంటిమెంట్ ఉంది కాబట్టి వచ్చాను. సో అక్షయ తృతీయ అనగానే చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది, బంగారం కొనాలని చెప్పేసి. సో మీకు ఎట్లా ఉంటుందండి? నాకు కూడా సెంటిమెంట్ అండి. అందులో ముకుందా జ్యువెలర్స్లో నేను తీసుకుంటున్నాను. వీళ్ళ బ్రాంచ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో నేను అప్పటి నుంచి తీసుకుంటున్నాను. నాకు చాలా కలిసి వచ్చింది. అండ్ ఈవెన్ సింగిల్ అంటే మేము చిన్నది కావాలన్నా కూడా నేను ఇక్కడికి వచ్చే తీసుకుంటాను. నేను ప్రతి సంవత్సరం చూస్తుంటే రేటు పెరుగుతూనే పోతుంది. సో ఈ సంవత్సరం ఆల్ టైమ్ హైక్ కూడా చెల్లింది. సో ప్రజెంట్ 1,56,000 అట్లా ఉంది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది బంగారం రేటుకి సంబంధించి కావచ్చు? అంటే బయట వాటికి చూసుకుంటే మనకి వీళ్ళు లైట్ వెయిట్ ఇస్తున్నారు, అట్ ఏ టైమ్ ట్రెండ్కి తగినట్టు ఇస్తున్నారు. వేస్టేజెస్ 12%. అసలు బయట ఎక్కడ మనకు అది దొరకదు. నాకు తెలిసి ముకుందా పూర్వీ జ్యువెలర్స్లో బాగా వేస్టేజెస్ అనేది మాత్రం రీజనబుల్ అండ్ దట్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఆ గోల్డ్ కానీ 916 చాలా బాగుంటుంది. నేను చాలా పర్చేస్ చేస్తాను ఇక్కడే. చాలా బాగుంటుంది. జ్యువెలరీ కలెక్షన్స్ కానీ ఏదైనా బ్యాంగిల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలా బాగుంటాయి. బంగారం రేట్ అయితే కొనలేనట్లే ఉంది. కానీ ముకుందాలో మంచి స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి నేను స్కీమ్ జాయిన్ అయ్యాను 6 months బ్యాక్.
లక్కీగా స్కీమ్ డేట్ అయిపోయింది. దట్టు ఈరోజు అక్షయ తృతీయ కూడా కలిసి వచ్చింది కాబట్టి రెండు. సో పర్చేస్ చేద్దాం అనేసి వచ్చాను. కలెక్షన్ ఎట్లా ఉంది? కలెక్షన్ చాలా బాగుంటుందండి. నేను రెగ్యులర్గా మా మదర్కి మా ఫ్రెండ్స్కి అలా ఇక్కడే తీసుకుంటుంటాము. మా మదర్ది కూడా జస్ట్ ఒక 4 days బ్యాక్ స్కీమ్ అయిపోతే తీసుకున్నాము. బాగుంటుంది, కలెక్షన్ బాగుంటుంది స్కీమ్ వైజ్ అని. ఎట్లా ఉంది మరి ఈ రోజు అక్షయ తృతీయ కదా? రష్ బాగానే ఉంది, హెవీగా ఉంది, రష్ హెవీ ఉంది. బంగారం రేటుకి సంబంధించి కావచ్చు, సో మీరు చిన్నప్పుడు కావచ్చు, మీ పెళ్లి టైంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ప్రజెంట్ కావచ్చు, రేట్లు ఎట్లా ఉన్నాయి కంపారిజన్ కావచ్చు? చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. అప్పుడు మా పెళ్ళప్పుడు అయితే 3000, 6000 తర్వాత నుంచి పెరుగుతూ వచ్చినాయి. ఇంకా ముందు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. 100% అయింది, 150% పెరిగింది కదా. అక్షయ తృతీయ సందర్భంగా ఇటు ముకుంద జ్యువెలర్స్ సంబంధించి కావచ్చు, ఇతరత్ర జ్యువెలరీస్ సంబంధించి కావచ్చు, చాలా వరకు డిస్కౌంట్స్ ఆఫర్స్తో ముందుకు రావడంతో కూడా పబ్లిక్ ఆకర్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా పబ్లిక్ కూడా వచ్చి ఇటు బంగారం పర్చేజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సెంటిమెంట్ కావచ్చు, అదేవిధంగా ఇటు జ్యువెలరీ ఆఫర్స్తోనైతే బంగారం షాపులు రద్దీగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ మనీతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.